భారతీయ టెలికాం రంగంలో మరోసారి రీఛార్జ్ ధరల పెరుగుదల కలకలం రేపుతోంది. 2025 చివరి నాటికి మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు 10 నుంచి 20% పెరగనున్నాయని ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సూచనలిచ్చాయి. ఈ పెరుగుదలతో సామాన్యుల జేబుకు గండి పడనుందని, ముఖ్యంగా బడ్జెట్ ప్లాన్లపై ఆధారపడే తక్కువ, మధ్యతరగతి వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024 జూలైలో జియో, ఎయిర్టెల్, విఐ వంటి సంస్థలు ఇప్పటికే 12 నుంచి 25% ధరల పెంపును అమలు చేశాయి. ఉదాహరణకు జియో 28 రోజుల 1.5 GB రోజు ప్లాన్ ధర 239 నుంచి 299కి పెరిగింది, అంటే 25% పెరుగుదల. ఇదే విధంగా ఎయిర్టెల్ 365 రోజుల 2 GB రోజు ప్లాన్ 2,999 నుంచి 3,599కి చేరింది. ఇది 600 పెరుగుదలను సూచిస్తుంది. ఈ ధరల పెంపు తర్వాత ఇప్పుడు మళ్లీ 2025 నవంబర్, డిసెంబర్ నాటికి 10 నుండి 20% ధరల పెరుగుదల ప్రకటన వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ధరల పెంపు 2027 వరకు కొనసాగే దీర్ఘకాలిక ఆదాయ వ్యూహంలో భాగమని తెలుస్తోంది. ధరల పెంపుకు ప్రధాన కారణాలు ఏమిటని ఆలోచిస్తే టెలికాం సంస్థలు 5G నెట్వర్క్ విస్తరణ కోసం భారీగా పెట్టుబడులు పెట్టడమేనని అనిపిస్తోంది. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 5G సౌకర్యాలను విస్తరించడం, స్పెక్ట్రమ్ కొనుగోలు ఖర్చులు, నియంత్రణ రుసుములు వంటివి ఈ పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నాయి. అంతేకాక టెలికాం సంస్థలు తమ సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తుండడం మరో కారణంగా తెలుస్తోంది. 2024లో ₹163 నుంచి ₹245 వరకు ఉండగా 2027 నాటికి ఇది 300కి చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీలు పేర్కొంటున్నాయి. బడ్జెట్ ప్లాన్లో ₹100 నుంచి ₹200 అంటే 10% పెరిగితే, మధ్య శ్రేణి ప్లాన్లు ₹300 నుంచి ₹500 అంటే 15%, ప్రీమియం 5G ప్లాన్లో 20% వరకు పెరగనున్నాయి. ఉదాహరణకు ఒక 300 ప్లాన్ ధర 351కి పెరిగితే ఇది 17% పెరుగుదలను సూచిస్తుంది. ఇది మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు భారమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు మొబైల్ కనెక్టివిటీని ఉపయోగించడం కష్టతరంగా మారవచ్చు. ఇది డిజిటల్ డివైడ్ను మరింత పెంచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలు ఈ ధరల పెంపును తట్టుకోవాలంటే ముందుగానే దీర్ఘకాలిక ప్లాన్లో 365 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పాత ధరలను లాక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు జియో 1999 వార్షిక ప్లాన్ ధర పెరిగే ముందు రీఛార్జ్ చేస్తే 200 నుండి 300 ఆదా చేయవచ్చు. అలాగే డేటా వినియోగాన్ని పరిశీలించి తక్కువ డేటా ప్లాన్లకు మారడం లేదా వైఫైని ఎక్కువగా ఉపయోగించడం వంటి చర్యలు ఖర్చును తగ్గించడానికి సహాయపడతాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ధరల పెంపుపై నెటిజన్లు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రీఛార్జ్ ఖర్చులు భారంగా ఉన్నాయి, మళ్లీ పెంచితే ఎలా అని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు కొందరు 5G సేవల మెరుగుదల కోసం ఈ పెంపు అవసరమని సమర్థిస్తున్నారు. మొత్తంగా ఈ ధరల పెంపు టెలికాం రంగంలో ఆర్థిక స్థిరత్వం, 5G విస్తరణ కోసం అవసరమైనప్పటికీ సామాన్య వినియోగదారుల ఆర్థిక భారాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.